సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామములో మనకందరికి శుభములు. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మనకందరికి శుభములు. నిర్గమకాండము 17వ అధ్యాయము 1 నుండి 7 వచనాల వరకు మనం చేద్దాము. తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా, మోషే, మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తుల నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితిరనిరి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కనుల ఎదుట అట్లు చేశాను. అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. 1వ వచనం. నిర్గమకాండము 17వ అధ్యాయము 1వ వచనము. ఇశ్రాయేలు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున. ఇక్కడ మనము తిరిగి కనాను ప్రయాణము, అక్కడ మనం ఆ మాట చూస్తున్నాము. ఇశ్రాయేలులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో క్రైస్తవులు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. మనము కూడా ప్రయాణంలో ఉన్నాం, ఆత్మీయ ప్రయాణంలో ఉన్నాం. ఎవరు చెప్పారు? యెహోవా మాట చొప్పున. మనము ఒక్కొక్క ప్రాంతంలో వారు ఆగుతున్నారు, ఇంకొక ప్రాంతంలోనికి వారు వెళ్తూ ఉన్నారు. అయితే ఈ ప్రయాణంలో ఒక మాట అక్కడ ఉంది, అరణ్యము. అరణ్యము అన్నటువంటి మాట నివసింపదగినది కాదు. అది అరణ్యం అన్నటువంటి మాట అది జంతువులకు, పశువులకు నివసింపదగినటువంటి స్థలము. కానీ మానవులు నివసించేటటువంటిది కాదు. దాని గుండా ప్రయాణమైపోయేటటువంటి వారు. ఇటు క్రొత్త నిబంధనలో కూడా మన పౌరసత్వము ఈ లోకములో లేదు. ఇది మనకు నివసింపదగినటువంటి స్థలము కాదు. ఈ లోకము మనకు సరిపోయినటువంటిది కాదు. యేసుక్రీస్తు ప్రారంభించినటువంటి నూతన రాజ్యము ఈ లోక సంబంధమైనటువంటిది కాదు. ఈ లోకంలో మన ప్రయాణంలో అరణ్య అనుభవాలు ఉన్నాయి. అయితే ఈరోజు నా మనసు ఏ మాట మీద పడిందంటే, యెహోవా మాట చొప్పున వీళ్ళు బయలుదేరారు. వెంటనే అక్కడ వాళ్లకు నీళ్ల సమస్య ఏర్పడింది. అంటే దేవుడు చెప్పిన మార్గములోనే, చెప్పిన చోటుకి వెళ్ళమన్నప్పుడు వారికి ఒక శ్రమ వస్తుంది. అయితే మనం ఒక్కొక్కసారి శ్రమలను మనకు ఎదురైనప్పుడు మనకు సాధారణంగా దేవుడు చెప్పినట్లు మనం వినలేదేమో, అందుకే శ్రమ వచ్చిందేమో అన్నటువంటి తలంపు ఒక కోణంలో మనకు వస్తూ ఉంటది. ఇది సాతాను శోధన అన్నట్టుగా. శ్రమ వచ్చినప్పుడు సాతాను శోధన, లేకపోతే వాళ్ళ వల్లే శోధన వచ్చింది. దేవుని మాట వింటే మనకు అన్నీ మంచిగానే అయితాయి గదా! ఈ సమస్య ఎంత తీవ్రత కలిగినటువంటి సమస్య అంటే, ఇక చనిపోతారు. ఆ నీళ్లు తాగకపోతే చనిపోయేంత శ్రమ వచ్చింది. ఎంత శ్రమ అంటే
తమను నడిపిస్తున్నటువంటి నాయకుని రాళ్లతో తీసి కొట్టి చంపేంత కోపము, బాధ, దప్పిక. ఎప్పుడు? యెహోవా మాట విన్నందుకు. అంత విచిత్రం ఇది కదా! సో, యెహోవా మాట విన్నందుకు వచ్చేటటువంటి శ్రమలు. ఇటు యేసుక్రీస్తు క్రొత్త నిబంధనలో నన్ను వెంబడించండి అన్నాడు గదా! నిన్ను వెంబడిస్తే నువ్వెక్కడుంటావు? ఎ ఎ ఎక్కడ భోజనం జేస్తావు? ఎక్కడ పడుకుంటావు? అంటే ఆయనంటాడు, మనుష్య కుమారునికి తల వాల్చుకొనుటకు స్థలము లేదు. ఇక మీరు నన్ను వెంబడించాలి. ఇప్పుడు యేసుక్రీస్తుని వెంబడించాలంటే ఏమి వాగ్దానాలున్నాయి? ఏం మేలు జరుగుతది? ఎన్ని ఆశీర్వాదాలున్నాయి? అన్నటువంటి తలంపు మనకు సాధారణంగా మన మైండ్‌లో బాగా అది నాటుకొని ఉంటది. కానీ ఒక కోణంలో యేసుక్రీస్తును వెంబడించుట ద్వారా, యేసు మాట వినుట ద్వారా ఆకలు, దప్పికలు, శ్రమలు, కష్టాలు ఇవన్నీ ఎదురవుతాయి అన్నటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. క్రొత్త నిబంధనలో ఎక్కువ వాక్య భాగాలు అటు సువార్తలలోను, ఇటు పత్రికలలోను క్రీస్తును వెంబడించుట ద్వారా వచ్చే శ్రమలు అవి తప్పవు. నంబర్ 1. నంబర్ 2 అవి మేలుకరమైనటువంటివి. హల్లెలూయా! ఇంతకుముందు ఒక పాటలో నాకు చాలా ముంగమూరి దేవదాసు గారు ఆత్మ ద్వారా రాసినటువంటి పాటలో, నీకున్నటువంటి సుగుణములు కనపడాలి, పైకి రావాలి అంటే, శ్రమల కొలిమి రాజుకోవాలి. శ్రమల కొలిమి ఎంత ఉంటే, నీ సుగుణములు పైకి అంత కనబడతాయి. అదే గదా పేతురు గారు చెప్పింది మొదటి అధ్యాయంలో, మొదటి పత్రికలో. మన విశ్వాసము అగ్ని వంటి శ్రమల ద్వారా పరీక్షించబడినప్పుడు అది సువర్ణమయముగా అవుతుంది. అమూల్యమైనటువంటి విశ్వాసంలో మనము ఎదుగుతాము. పాఠం ఏంటంటే ఎప్పుడైనా శ్రమలొచ్చినప్పుడు ఇది పోవాలి అన్నట్టుగా మనం ప్రార్థన చేయకూడదు. అది మంచిదే. అదే పాటలో ముంగమూరు దేవదాసు గారు రాసినటువంటి పాటలో రెండవ ఉపయోగం, శ్రమల వల్ల ఒక ఉపయోగం నీ సుగుణములు పైకి కనపడతాయి. రెండవ ఉపయోగం ఏంటంటే దుర్గుణములు కాలిపోతాయి. శ్రమలలో దుర్గుణాలు కాలిపోతాయి. హల్లెలూయా! అది మనకందరికి తెలిసినటువంటి విషయమే. మత్తయి రాసినటువంటి సువార్తలో 8వ అధ్యాయములో 20వ వచనాన్ని నేను చదువుచున్నాను. యేసుక్రీస్తు అందుకు యేసు నక్కలకు, బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములను కలుగు గాని మనుష్య కుమారునికి తల వాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. ఇది యేసుక్రీస్తు శిష్యులకు నేరుగా చెప్పినటువంటి మాట. అయినా మీరు నన్ను వెంబడించాలి. అంటే క్రీస్తు దగ్గరకి వెళ్తే మనకు శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. అదే సమయంలో శ్రమలు కూడా ఉన్నాయి. అదే సమయంలో ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఇక పౌలు గారు మనకు ఒక మంచి మాట, అంటే ఆయన వెళ్ళినటువంటి శ్రమలను మనము పట్టుకోలేము. అయితే ఆయన ఏమంటాడంటే 18వ వచనంలో, 8వ అధ్యాయం రోమా పత్రికలో 18వ వచనంలో దానికంటే 17వ వచనం కూడా మనము చూద్దాము. ఎంత బావుంటది చూడండి అది. 8, 17వ వచనము. రోమపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము అనగా
దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. మేము క్రీస్తు వారసులము ఎప్పుడు? క్రీస్తుతో కూడా శ్రమ పడినప్పుడు. ఇప్పుడు 18వ వచనము. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. ఇప్పటి కాల శ్రమలు ఎన్నదగినవి కావని నేను ఎంచుచున్నాను. ఈ సమయంలో 2వ కొరింథీ 11వ అధ్యాయంలో మనము చదవాలి. ఆయన ఎట్లా శ్రమల గుండా వెళ్ళాడో చూద్దాము. 11వ అధ్యాయం. హ్మ్. చూడండి. ఆ! 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. అపరిమితముగా దెబ్బలు తింటిని. అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని. ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని. ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపితిని. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలననైన ఆపదలలోను, దొంగల వలననైన ఆపదలలోను, నా స్వజనుల వలననైన ఆపదలలోను, అన్యజనుల వలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలని ఆపదలలోను ఉంటిని. ప్రయాసతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వంతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇది క్రీస్తు నిమిత్తము అపోస్తున్నటువంటి పౌలు గారు వెళ్ళినటువంటి ప్రయాణము. ఎప్పుడు? యేసుక్రీస్తు అయ్యా నువ్వు ఇక్కడికి పో అన్నాడు. ఈ ప్రయాణం చేయి. ఈ మార్గాన్ని ఎంచుకో అన్నాడు. ఈ మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా ఏమైనా లాభం ఉందా అంటే, ఇదిగో పౌలు గారు వెళ్ళినటువంటి ప్రయాణ స్థితులు, ఇదిగో పౌలు గారు ఎదుర్కొన్నటువంటి శ్రమలు. అప్పుడు ఆయన ఎప్పుడు కూడా ప్రభువా ఈ ఎందుకు నువ్వు నీ మాటనే విన్నాను గదా! ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయని అనలేదు. నంబర్ 1. నంబర్ 2, నిన్ను వెంబడించడం వలన ఇవే మాకు దొరికేది అని ఆయన అనలేదు. అనకపోగా ఆయన ఇంకేమంటున్నాడంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటివన్నీ ఈ అధ్యాయంలోనూ, ఇతర అధ్యాయాలలోనూ అన్నీ కలుపుకుంటే నాకొచ్చినటువంటి శ్రమలు, నేను పొందబోయే మహిమ ఎదుట అవి ఎన్నదగినవి కావు. అవి ఎన్నదగినవి కావు. యేసు మాట వినుట వలన వచ్చే శ్రమలు అవి మనకు మేలు. అవి మనకు మేలు. ఇది మర్మం. ఇది మర్మమే. ఎందుకు మర్మం అంటే ప్రజలకు అర్థం కాదు. ఇప్పుడు మనం ఎవరినైనా అయ్యా! ఈ పలానా ఆయనను మీరు నమ్ముకుంటే బాగైతారు అని చెప్తాం గదా! లేకపోతే మీకు అవి దొరుకుతాయి, ఇవి దొరుకుతాయి అని మనము చెప్తూ ఉంటాము. అయితే ఇంకొక కోణము మనకు కనబడనటువంటి కోణము యేసు మాట వినుట ద్వారా దప్పిక, ఆకలి, శ్రమ, కష్టాలు, ఏడుపులు, జాగరణలు, సహోదరుల వలన, కపట సహోదరుల వలన, నా బంధువుల వలన, అన్యుల వలన అనేక శ్రమల గుండా నేను వెళ్తున్నాను. దేవునికి స్తోత్రం. కనుక పాఠం ఏంటంటే
ఒక్కొక్కసారి నేనేం తప్పు చేయలేదు సార్. ఎందుకు ఇంత శ్రమ? నేను మంచిగానే ఉన్నాను. ప్రభువు దగ్గర నేను మంచిగానే ఉన్నాను. ఎందుకు ఇంత కష్టాలు? ఎందుకు ఈ కొలిమి వంటి కష్టాలు నా కుటుంబంలో, నా పరిచర్యలో? ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయము 31 వచనము. నేను కొన్ని అక్కడక్కడ కొన్ని వచనాలని నేను చూపిస్తున్నాను. బైబిల్ మొత్తములో మనము ఈ కోణాన్ని మనం చూస్తాము. ప్రభువును అనుసరించుట వలన, ప్రభు మాట చొప్పున వెళ్ళుట వలన దప్పిక, అరణ్య ప్రయాణము. చివరి వచనము. ఫిలిప్పీ పత్రిక 1 చివరి వచనము. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక, ఆయన పక్షమున శ్రమ పడుటయు, ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఇట్ ఈస్ గ్రాంటెడ్ టు యూ not only to trust in the Lord, but also to suffer along with Jesus Christ. On behalf of Jesus Christ, యేసుక్రీస్తు తరపున ఆయన పక్షమున శ్రమ పడుటయు మీకు అనుగ్రహించబడెను. మీకు అనుగ్రహం అంటే దేవుడు తన భక్తులకు ఒక వరాలను అనుగ్రహించాడు అంటుంటాం గదా! ఇక్కడ మొట్టమొదటిగా ఏం అనుగ్రహించాడు అంటే విశ్వాసాన్ని అనుగ్రహించాడు. నంబర్ 1. నంబర్ 2, ఆయన పక్షమున శ్రమలను కూడా మనకు అనుగ్రహించాడంట. శ్రమలను ఒక వరముగా గుర్తించేది, అది ఆత్మీయ పరిపక్వతకు ఒక గుర్తు. ఆత్మీయ పరిపక్వత కలిగినటువంటి వారికి శ్రమలు ఒక వరము, దేవుని యొక్క అనుగ్రహము, ఒక ఆధిక్యత. 5:41 అపోస్తల కార్యములో 5వ అధ్యాయము 41వ వచనములో, ఈ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి, ఈ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున. We are so privileged that we are chosen to suffer for the sake of this name. ఈ నామము కొరకు మాకొక ప్రివిలేజ్ వచ్చింది. మాకొక స్థానం వచ్చింది. ఏం స్థానము? దేవుని నామము నిమిత్తము కొట్టబడుట. పైన కొట్టారు వాళ్ళని. చూడండి 40 వచనం. వారతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. కొట్టిన తర్వాత వీళ్ళు వి ఆర్ సో ప్రివిలేజ్డ్ అని అంటున్నారు. ఏంటి? యేసు నామమును, యేసు మాట విన్నందుకే, యేసు ఆత్మను పొందుకున్నందుకే వీళ్ళు ఈ అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో ఆత్మను పొందుకున్నారు కదా! ఆత్మ శక్తి వారి మీదకి వచ్చింది కదా! వారి ద్వారా అనేక అద్భుత కార్యాలు జరుగుతున్నాయి కదా! దేవుని శక్తి వస్తే ఆత్మను పొందుకున్నటువంటి వారు, స్వస్థతలు చేసేవారు, ఇన్ని కార్యాలు చేసేటటువంటి వారికి శ్రమలొస్తాయా? వస్తాయి. ఆ శ్రమలు కూడా ఒక ఆశీర్వాదము. హల్లెలూయా! ఇది ఒక మర్మము. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఇది రాశాడనుకోండి, ఇది రాస్తే ఇంకా అది గొప్ప ఆశీర్వాదం. శ్రమలుగా అనిపించలేదే. యేసన్న గారు ఒక మంచి పాటలో ఈ మాట రాస్తారు. యేసయ్య కొరకు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. ఎంత బాగుంది కదా! నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. కనానులో దేవుడిచ్చినటువంటి మహిమ ఎదుట
ఇవి ఎన్నదగినటువంటివి కావు. హల్లెలూయా! క్రైస్తవ ప్రయాణము శ్రమలు లేని ప్రయాణము కాదు. శ్రమలు ఉండే ప్రయాణము. అయితే ఇక్కడ ఇంకొక సూత్రం మనం చెప్పాలి. శ్రమలొస్తాయి, శ్రమలొస్తాయి, శ్రమలొస్తాయి అన్నటువంటి మాట ఆ శ్రమల గుండా వెళ్ళేటటువంటి వారికి అది ఒక ఆనందము, ఒక సంతోషం, అది ఒక మర్మము. చూడండి. దాన్నేమంటారు? ఇరుకులో విశాలత అంటారు. మనకనిపిస్తది, అయ్యో! పౌలు గారిని ఎట్లా కొట్టారే, పేతురు గారిని ఎట్లా కొట్టారే, వాళ్ళని పోయి, అయ్యా! ఎట్లా నీ అనుభవం ఎట్లుంది అంటే, మేము హ్యాపీగా ఉన్నామయ్యా అంటారు వాళ్ళు. మేము సమాధానంగా ఉన్నాం. అవునా? మరి వాళ్ళని కొట్టారంటే, మిమ్మల్ని కొట్టారంట గదా వాళ్ళు. అవును, కొట్టారు. కొట్టిన తర్వాత సమాధానమా? అవును. అది ఆత్మతో నింపబడినటువంటి వారు, ఆత్మీయతలో పరిపక్వం వచ్చినటువంటి వారి యొక్క అనుభవాలు. హల్లెలూయా! అయ్యయ్యో! ఆ సేవకుడు ఎంత కష్టపడుతున్నాడు. లేదు. అది నీకు కనపడుతుందట్లా. ఆ సేవకుని దగ్గరికి వెళ్లి ఆయన కష్టాలను నువ్వు చూస్తే, ఆయనకు అసలు దాని లెక్కనే లేదాయనకు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. దేవుడు నన్ను సమాధానపరిచాడు. దేవుడు నాకు కావాల్సినటువంటివన్నీ ఇస్తున్నాడయ్యా. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో 25వ వచనం నుండి 33వ వచనం వరకు మనం చదివితే, వాళ్ళు నీతిని, రాజ్యాన్ని వెదుకుతున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటివి దేవుడిస్తాడని వాళ్ళకి వాగ్దానం చేశాడు. ఇవ్వకపోయినా, ఇవ్వకపోయినా దేవుని వదిలిపెట్టేటటువంటి వారు కాదు. ఇంకా నాకు నచ్చినటువంటి మాట మొదటి పేతురు 5వ అధ్యాయము 10వ వచనము. మొదటి పేతురు, ఈ మాట నాకు చాలా నన్ను బలపరిచినటువంటి మాట. ఆ సింహం వలె అపవాది తిరుగుచున్నాడు గదా! 9 వచనం నుండి, 8 నుండి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన మీ మీ పిమ్మట తానే మిమ్మును పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. పేతురు గారు ఈ పత్రికలో ఒక మంచి పదం రాస్తాడు. కొంచెము కాలము. కొంచెము శ్రమలు ఎంత కాలం సార్? కొంచెం కాలం. అది శ్రమలలో మనము దాన్ని పాజిటివ్‌గా తీసుకోవాలి. అది ఆత్మదేవుడు మనకిస్తాడది. మనము ఎక్సర్‌సైజ్ చేసేది గాదది. శ్రమలు వచ్చినప్పుడు ఆత్మదేవుడు, ఈ శ్రమ ఎంత నాకు? దేవుడు నాకిచ్చే మహిమ ఎదుట ఈ శ్రమ నాకెంత? నంబర్ 1. ఈ శ్రమ నాకవసరమే. నాలో ఉన్న ఈ దుర్గుణాలు పోవాలంటే యేసుక్రీస్తు నాకు ఈ శ్రమ ఇచ్చాడు. దేవా నీకు వందనాలు. నంబర్ 2. నంబర్ 3, నాలో ఉన్నటువంటి సుగుణాలు బయటికి రావాలంటే ఈ శ్రమ అవసరమే. నేను సువర్ణమయంగా కావాలి. బంగారు రేట్ చాలా ఉంది గదా! బంగారంటే అందరూ ఇష్టపడతారు గదా! చాలా మెరుస్తుంటది గదా! నేను మెరవాలంటే శ్రమలు. బంగారు నిలబడతది. అంటే కాల్చినా కూడా అది నిలబడతది. కరిగిపోయినా గాని అక్కడే ఉంటదది. అది మన పరిచర్యలు. పరిచర్యల్లో అగ్ని వంటి శ్రమల గుండా పరిచర్యకు వెళ్తుంటే మనదేం నష్టం పోదు. మనమేం నష్టపడము. కొంచెం కాలము మీరు శ్రమపడిన మీదట తానే మిమ్ములను పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచు. నాకెప్పుడు ఒక ప్రశ్న, మీకుందో లేదో? ప్రభా నేనెప్పుడు పరిపూర్ణంగా అవుతాను? ఎప్పుడు నాకు నువ్వు 100కి 100 మార్కులేస్తావు? ఎప్పుడు నువ్వు నాలో ఏ మచ్చ, ముడత, కళంకం లేకుండా నువ్వు నన్ను చూస్తావు? ఎప్పుడు ప్రభా? నాకిన్ని సంవత్సరాలు, 50 సంవత్సరాలొచ్చినాయి. ఎప్పుడు ఇంకా అంటే దేవుడు జవాబేందంటే, కొంచెం కాలం శ్రమపడు. నేనే నిన్ను పరిపూర్ణంగా జేస్తా. ప్రభా అటు ఇటు పడిపోతున్నా ప్రభా.
కొంచెం కాలం శ్రమపడు, నేను నిన్ను స్థిరపరుస్తా. అప్పుడప్పుడు చాలా బలహీనంగా ఉన్న ప్రభా, కొంచెం కాలం శ్రమపడు, నేను నిన్ను బలపరుస్తా. హల్లెలూయా! అప్పుడు ఏం చేయాలి మనం? దేవుని మీద మన భారం మోపాలి. అదే కదా 5:7 మొదటి పేతురు. మీ చింత యావత్తును ఆయన మీద వేయండి. ఏం చింత? ఏం చింత? మన శరీరక సంబంధమైనటువంటి చింతలన్నీ ఒక సమస్య. క్రీస్తు నిమిత్తము మనకొచ్చినటువంటి శ్రమ అదొక సమస్య. ఈ రెండో దాన్ని ఏమన్నాడు దేవుని మీద? ఇశ్రాయేలీయులు దేవుని మాట చొప్పున వెళ్ళి దప్పిక గొనిరి. నిర్గమకాండము 17:1. దేవుని మాట వింటే ఒకవైపు సమాధానము, సంతోషము, ఆశీర్వాదము, దేవుడు ప్రతి ఆశీర్వాదం మన మీద కుమ్మరిస్తాడు. రెండవ వైపు అది గూడా దేవుని మాట వింటేనే దప్పిక, ఆకలి, శ్రమలు, అపవాది ఇవన్నీ. దాంట్లో ఒక మర్మాన్ని మనం ఈరోజు చూస్తున్నాము. ఆ శ్రమలు శ్రమలుగా అనపడవు. దేవునికి స్తోత్రం. 19వ అధ్యాయము మత్తయి సువార్తలో 17వ వచనము. మత్తయి సువార్త 19వ అధ్యాయము. శిష్యులు యేసుక్రీస్తుని వాళ్ళు ఈ మాట అడుగుచున్నారు. హ్మ్. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం అంశం. ఇదిగో యేసయ్యా, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా. సమస్తమును విడిచిపెట్టాము. నువ్వు చెప్పినట్టే నిన్ను వెంబడించాము. ఇల్లు లేదన్నావు వచ్చినాము. ఆ! కుటుంబం లేదన్నావు వచ్చినాము. నేనెక్కడికి పోతున్నానో తెలీదు. నేను చెప్పినట్టు మీరు రావాలి అన్నావు. మేమొచ్చినాము. అన్ని భార్య పిల్లలని అందరిని వదిలిపెట్టి, ఆస్తిని వదిలిపెట్టి, మా వలలను వదిలిపెట్టి, మా వ్యాపారాలను వదిలిపెట్టి నిన్ను వెంబడించితిమి. మాకేంటి లాభము? అప్పుడు ఇది సూత్రం 28వ వచనంలో యేసు వారితో ఇట్లనెను. పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తం అన్నదమ్ములనైనను, అక్కజెల్లెలనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇది గాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. 3 ఆశీర్వాదాలు. పరలోకంలో నాతో పాటు సింహాసనముల మీద కూర్చొని మీరు ఇశ్రాయేలుకు తీర్పు తీరుస్తారు. మొదటిది. రెండవది, మీరు ఏవైతే నా నిమిత్తము పోగొట్టుకున్నారో అవి 100 రెట్లు మీరు పొందుతారు. మూడవది, నిత్య జీవమును మీరు పొందుతారు. హల్లెలూయా! ఇది మనం పరీక్ష చేయొచ్చు. ఇది మనం టెస్ట్ పెట్టొచ్చు. ప్రభా, నేను నీ నిమిత్తము ఒకదాన్ని పోగొట్టుకున్నా. నీ నిమిత్తమే అంటే నువ్వు వెనక్కి చూడు నీ జీవితాన్ని. నువ్వు రెండంతలు నువ్వు పొందుకున్నావు. నేనైతే పొందుకున్నా. హల్లెలూయా! అన్నదమ్ములను వదిలిపెట్టావా? అంటే వదిలిపెట్టడం అంటే అన్నదమ్ములను దూరం చేసుకోవడం అని కాదు. క్రీస్తు నిమిత్తము, క్రీస్తు నిమిత్తము తల్లిదండ్రులను, అన్నదమ్ములను, భూములను, పిల్లలను క్రీస్తుని వెంబడించకుండా వీళ్ళు కొంతమంది ఆటంకపరుస్తుంటారు. మన స్నేహితులలో, బంధువులలో, రక్త సంబంధులలో వాళ్ళతో మనం ఉండుట ద్వారా మనము వెనక్కి పోయే ప్రమాదం ఉన్నది. విశ్వాసం నుంచి పడిపోయే ప్రమాదం ఉన్నది గనుక మనము వాళ్ళని వదులుకున్నాం. వాళ్ళతో ఉంటే లాభమే. వాళ్ళ వాళ్ళ వాళ్ళతో ఉంటే మనకు ఆ ఆస్తులలో భాగం వస్తది. ఆస్తులలో భాగం వస్తది గానీ విశ్వాసం నుంచి కూడా పోతాం. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు నీ అన్న వద్దు, నీ తల్లి వద్దు, నా తండ్రి వద్దు.
నాకు క్రీస్తు కావాలి అన్నప్పుడు ఎంతమంది సహోదరులను, తల్లులను, తండ్రులను దేవుడు నాకిచ్చాడు. హల్లెలూయా! కనుక ఈరోజు ఒకటే అంశాన్ని మనము ధ్యానం చేస్తున్నాము. అదేమిటంటే, క్రీస్తు మాట వింటే దప్పిగా కొంటావు. అదొక అరణ్య ప్రయాణం. క్రీస్తు మాట వింటే అరణ్య ప్రయాణము. దాంట్లో అరణ్య ప్రయాణం అన్న మాటనే ఉంది గానీ, నీళ్ళు దప్పిగా అవుతున్నాయి గానీ, దప్పిగావడం లేదు. అరణ్య ప్రయాణం అన్నటువంటి మాటనే ఉంది గానీ, నాకేమందయ్యా నేను హాయిగా ఉన్నాను. ఇతరులు చూచినప్పుడు అమ్మో! ఈయన అరణ్య ప్రయాణంలో ఉన్నాడు. చాలా శ్రమ పడుతున్నాడు. ఇతరులకు ఫర్ ఎన్ థర్డ్ ఐ వి అపియర్ టు బి సఫరింగ్, బట్ ఇన్వర్డ్‌లీ వి టేక్ గ్రేట్ జాయ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ఆత్మలో మనము ఆనందిస్తూ ఉంటాము. ఇది అంతరంగ సంబంధమైనటువంటి ఆనందము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుడు ఇట్టి మర్మముల అనుభవములోనికి మనలను తీసుకొని పోగలడు. 2024లో ప్రభువా నాకు బాగా, అందుకని మనము ఈ విషయం చెప్తుంటారు గదా! లెట్ దిస్ న్యూ ఇయర్ బ్రింగ్ ఎ ప్రాస్పరిటీ అంటుంటారు గదా! గ్రేట్ బ్లెస్సింగ్స్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. వాట్ డు యూ మీన్ బై ప్రాస్పరిటీ? ఓకే. ప్రాస్పరిటీ అంటే మనకు కావాల్సినటువంటివి అభివృద్ధి అన్నట్టు. ప్రాస్పరిటీ అంటే అభివృద్ధి కదా! అయితే యేసుక్రీస్తు శారీరకంగా కొన్ని కష్టాలొచ్చినాయనుకోండి 24లో, దాన్నెట్లా తీసుకుంటాము? ఇదిగో ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభువా! నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ నష్టము, ఈ కష్టము, ఈ పరిస్థితి, దాన్ని ఆయన ఆనందంగా మార్చగలడు. అంతరంగంలో మనం సంతోషంగా ఉండగలము. హల్లెలూయా! అట్టి మర్మంలో మనం జీవించాలి. హల్లెలూయా! అట్టి మర్మంలో జీవిస్తే ఎవరైనా పక్కనోళ్ళు ఏడుస్తుంటే మనం పోయి వాళ్ళకి ధైర్యం జెప్తాం. ధైర్యం జెప్తాం వాళ్ళకు. వాళ్ళని ఆదరించగలుగుతాము. ప్రభువు మనల్ని సర్వ సత్యంలోనికి నడిపించును గాక. చివరి ప్రార్థన ఆశీర్వాదం. జీవం గల తండ్రి, నువ్వున్నావు ప్రభువా! నిన్న మా పితరుల కాలములలో, నేడు మా కాలములలో నువ్వున్నావు. సజీవుడవు, మారనటువంటి దేవుడవు. నిన్ను వెంబడించినటువంటి వారికి ప్రభువా శ్రమలు, ఆ శ్రమలలో నువ్వు ఆనందము, సమాధానము ఇచ్చువాడవు. నీకు వందనాలు ప్రభువా. వాక్యములో ఉన్నట్టుగా మా జీవితాలు ఉండుటకు నువ్వే సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన సజీవుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్షణ కృపయు, విన్న వాక్యమును మన హృదయములలో వ్రాసి దాని ప్రకారం నడుచుటకు ఆశను, ఆసక్తిని, శక్తిని దయచేయగల పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును.